ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ఈరోజు ఆర్టీసీ డిపోకు సంబంధించిన అధికారులు అట్లాగే సిబ్బంది నిజాయితీ పలువురి ప్రశంసలను అందుకున్నది. అటు హుస్నాబాద్ డిపోకు సంబంధించిన ఒక ప్రయాణికుడు హుజురాబాద్ నుంచి హుస్నాబాద్కు వస్తున్న క్రమంలో మార్గ మధ్యలో తన బ్యాగుని మర్చిపోయి దిగిపోయాడు. ఈ నేపథ్యంలో ఆ బ్యాగ్ మర్చిపోయిన విషయాన్ని హుస్నాబాద్కు సంబంధించిన ఆర్టీసీ డిపో అధికారులకు ఫోన్ ద్వారా సమాచారం అందించిన నేపథ్యంలో డిపో మేనేజర్తో పాటు డిపో అధికారులు వెంటనే స్పందించి సదరు బస్సుకు సంబంధించిన ఆర్టీసీ కండక్టర్కు సమాచారం ఇచ్చి ఆ బ్యాగుని భద్రంగా హుస్నాబాద్ డిపోకు చేర్చడంలో కృషి చేశారు. ఈ నేపథ్యంలో ఆ విజయ్ అనేటువంటి ప్రయాణికునికి తిరిగి ఆ బ్యాగుని అధికారులు ఆర్టీసీ సిబ్బంది కలిసి కండక్టర్ డ్రైవర్ కలిసి దాన్ని అప్పగించడం జరిగింది. ఆ బ్యాగులో సుమారు 3 తులాల బంగారంతో పాటు మొబైల్ ఫోను, పలు విలువైన వస్తువులతో కూడినటువంటి బ్యాగుని తిరిగి ప్రయాణికునికి ఇచ్చిన నేపథ్యంలో ఆర్టీసీ అధికారులకు సంబంధించిన నిజాయితీ పలువురు ప్రశంసలు అందుకున్నది. పలుమార్లు ఆర్టీసీకి సంబంధించిన అధికారులు ప్రయాణికులు మర్చిపోతున్నటువంటి బ్యాగుల్ని కానీ వస్తువుని కానీ తిరిగి ఇవ్వడం పట్ల ఆర్టీసీ పట్ల ప్రజల్లో విశ్వాసం పెరుగుతూ ఉన్నది. ఇక హుస్నాబాద్ రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు పూజలు నిర్వహించారు. ముఖ్యంగా జనగామ శాసనసభ్యుడు పల్లా రాజేశ్వరరెడ్డి ఇటీవల స్వల్ప గాయాలకు లోనై యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో ఆయన త్వరగా కోలుకొని తిరిగి ఆరోగ్యవంతుడు కావాలని చెప్పి వాళ్ళు కోరుతూ ఎల్లమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు ప్రార్థనలు నిర్వహించారు. ఇక సిద్దిపేటలోని గణేష్ నగర్ హనుమాన్ దేవాలయం పక్కన ఉన్నటువంటి సమావేశ మందిరంలో ఈరోజు తెలంగాణ శ్రీ వైష్ణవ సంఘం జేఏసీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జేఏసీ చైర్మన్ పీచర కృష్ణతో పాటు పలువురు శ్రీ వైష్ణవ సంఘం నాయకులు పలువురు పాల్గొన్నారు. జిల్లాకు సంబంధించిన అధ్యక్షులు చిలకమర్రి వెంకటరమణాచారితో పాటు పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ కృష్ణ మాట్లాడుతూ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న శ్రీ వైష్ణవులందరినీ కూడా ఐక్యం చేసి వారి సమస్యల పరిష్కారానికి జేఏసీ కృషి చేస్తుందని ఆయన చెప్పడం జరిగింది. ఈరోజు సిద్దిపేటలో ఒక అమరావతి కృష్ణమాచార్యులు అనే ఒక వ్యక్తికి 1,10,000 రూపాయలు ఆయనకు ఆర్థిక సాయం అందించడం జరిగింది. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న అతనికి జేఏసీ ఆధ్వర్యంలో అందరూ ఇచ్చినటువంటి డబ్బును తీసుకువెళ్ళి ఆయనకు సమర్పించడం జరిగిందని చెప్పారు. భవిష్యత్తులో శ్రీ వైష్ణవ్కు సంబంధించిన అన్ని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, జనాభా దామాషా ప్రకారం రాజకీయ అవకాశాల్లో కానీ సామాజిక అవకాశాల్లో కానీ అందరికీ దక్కే విధంగా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఆయన చెప్పడం జరిగింది. ఇక మెదక్ జిల్లా వార్తలు వచ్చేసరికి చిన్నశంకరంపేట మండలం ఖాజాపూర్ సమీపంలో ఒక వ్యక్తి గంజాయి తీసుకువెళ్తుండగా పోలీసులకు సమాచారం అందగా అతన్ని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు. అతని వద్ద 280 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. బీహార్ రాష్ట్రానికి సంబంధించిన రాజ్దేవ్ సింగ్ అనే వ్యక్తి ఈ ప్రాంతంలో గంజాయి విక్రయిస్తున్నట్టుగా తెలుస్తున్నది. ఆయనే వివిధ ప్రాంతాల నుంచి తీసుకొచ్చినటువంటి గంజాయిని ఈ ప్రాంతంలో విక్రయిస్తున్నట్టుగా పోలీసులకు నమ్మకమైన సమాచారం అందిన మేరకు వాళ్ళు అతన్ని పట్టుకొని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. ఎవరు కూడా గంజాయి కానీ మాదక ద్రవ్యాలు కానీ విక్రయిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా చిన్నశంకరంపేట పోలీసులు హెచ్చరించడం జరిగింది. ఇక సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో ఈరోజు పెద్ద ఎత్తున తిరిగి మళ్ళీ డంప్ యార్డుకు వ్యతిరేకంగా ఆందోళన కొనసాగింది. 134వ రోజు ఈరోజు పెద్ద ఎత్తున ప్రజలు ఆందోళన నిర్వహించారు డంప్ యార్డుకు వ్యతిరేకంగా. ముఖ్యంగా ప్యారానగరు, నల్లవెల్లి ప్రాంతాల్లో డంప్ యార్డు ఏర్పాటు చేయవద్దని 134 రోజులుగా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రజలంతా ఆ మండలానికి సంబంధించిన సుమారు 13 గ్రామాల ప్రజలు డంప్ యార్డుకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొండి వైఖరి విడనాడి డంప్ యార్డుకు వ్యతిరేకంగా జీవో విడుదల చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా గుమ్మడిదల మండలానికి సంబంధించిన జేఏసీ నాయకులు, అఖిలపక్ష నాయకులు హెచ్చరించడం జరిగింది. ఇవి ప్రధానంగా ఈరోజు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న వార్తలు.